ఇది నాన్న వాళ్ళు పెట్టిన డైరీ 2006లో అట్లా స్టార్ట్ చేసిరు. 2006లో స్టార్ట్ చేసిరు. అది నేను చిన్నప్పటి నుంచి ఇంట్లోనే తిరిగిన. అప్పుడు ఇంతకుముందు చెలకావులు చెరకబర్లు ఇవి ఉండేది. అప్పుడు ఒకసారి వర్షంలో చనిపోయినాయి చెలకాయ అన్నీ చచ్చిపోయినాయి. పిడుగుపడి చచ్చిపోయినాయి. అప్పుడు 10-15 ఉండే చెలకాయ బర్రెలు ఆవులు 4-5 పెద్ద బర్రెలు చచ్చిపోయినాయి. ఇక అప్పుడు చెలక బర్రెలు చెలక ఆవులు ఇక అప్పుడు మనకు ఐడియా లేదు, చిన్న ఉన్న చచ్చిపోయింది గుర్తుకుంది. తర్వాత 1 year 2 years వెయిట్ చేసి హెచ్ఎఫ్ బ్రీడ్ తేవడం జరిగింది. అది ఏదో డాక్టర్ ఇన్స్పైర్ చేస్తే తెచ్చిర్రు అనమాట. డాక్టరు చెప్పిండు అనమాట, ఇట్లా మిగులుతుంది మన దగ్గర స్టార్టింగ్ ఎవరు తెలియదు, మనమే తేవాలి. పోల్ట్రీ ఫామ్లు ఎట్లా మిగులుతాయో ఇంట్లో అట్లా మిగులుతాయి, లాస్ ఉండదు అనే ధైర్యం అందరికీ తేవడానికి. ఇట్లా పాల ప్రొడక్షన్ అప్పట్లో మన దగ్గర చాలా తక్కువ ఉంటుండే. అప్పట్లో తక్కువ. అప్పుడు మొత్తం ఏమున్నా స్వీట్ హౌస్ వాళ్ళకి పోవాలంటే కష్టం ఉంటుండే, ఇక్కడిక్కడనే అయిపోతుండే. అప్పట్లో చాలా కష్టం. ఇప్పుడు చూడు హోటళ్ళు ఎక్కువైనాయి, స్వీట్ హౌస్లు ఇప్పుడు మామూలు స్వీట్లు అవుతున్నాయి. ఇప్పుడు వేస్టేజ్, ఇప్పుడు స్వీట్లు వేస్టేజ్ అవుతున్నాయి, అప్పుడు దొరకకపోయేది. ఇప్పుడు పాలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు బయట కంట్రీలలో ఇప్పుడు పాలు ఎట్లా వేస్ట్ చేస్తారో ఇప్పుడు మన కంట్రీలో గిట్టంగా అట్లా స్టోరేజ్ ఎక్కువ వేస్ట్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి అందరు హెచ్ఎఫ్ తేవడం వల్ల. ఇప్పుడు మీ కాడ ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 10 ఆవులు. ఎప్పుడు 10 ఆవులు ఎప్పుడు 6-7 కంటిన్యూ ఇవ్వాలి. 6-7 కంటిన్యూ ఇవ్వాలి. అలా మనకు 40 చేంజ్ అట్లా అవుతాయి. పూటకి 40 లీటర్లు. అవి మొత్తం సిటీ మొత్తం మాకు అవే అవసరం వస్తాయి కాబట్టి అంతే మెయింటైన్ చేస్తాం. అంటే మీరు సిటీలో వస్తారా పాలు? సిటీలోనే వస్తాం, ఎక్కడ పోయాం. ఏమైనా అవసరం ఉంటే ఊర్లోనే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని తీసుకుపోతాం. పెళ్ళిళ్ళ సీజన్ వేరే వాళ్ళ దగ్గరనే ఊర్లో కొనుక్కొని పోతారు. సిటీ హైదరాబాద్ పట్నం పోయి సేల్ చేస్తారా? ఇట్లా పట్నంలో హోటల్లో వస్తారా ఇట్లానా, లేకపోతే స్వీట్ హౌస్లో అమ్ముతారా మీరు? మనం అమ్ముతాము, స్వీట్ హౌస్లలో పోస్తాము. రెండు అలాగ ఇంటింటికి పోసేటట్లు అలాగ ఉంటుంది, స్వీట్ హౌస్లో అలాగ ఉంటుంది. అట్లానే పైసలు ఎక్కువ వస్తాయి. ఈ డైరీలలో వస్తే కొంచెం తక్కువ వస్తాయి పైసలు. అలా ఇంటింటికి రాతం ఉంటుంది కదా, అది బెటరా? లేకపోతే పాలు ఇంటింటికి తిరిగి పోసేది బెటరా? లేకపోతే హోటల్లో పోస్తే బెటరా, లేదా స్వీట్ హౌస్లో పోస్తే? ఇంటింటికి తిరిగి పోస్తేనే బెటర్. అవి ఎంత కాదన్నా వీడికన్నా 10 రూపీస్ 15 రూపీస్ ఏమో, ఇంకొక 20 రూపీస్ అట్లా మిగులుతాయి. అట్లా ఇప్పుడు మనము చాలామంది రైతులు మన ఊర్లో నుంచి సిటీ పోయి అమ్ముతారు కదా పాలు, అంటే మార్కెట్లో అమ్ముతారు కదా, ఇంటింటికి పోయి అమ్ముతారు కదా, స్వీట్ హౌస్లలో హోటల్లో అమ్ముతారు కదా. మనకు ఎవరికి వస్తే పాలు మనకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. అమౌంట్ అంటే ఇంటింటికి తిరిగితేనే వస్తాయి. ఒక పర్ లీటర్ ఇక్కడ 40 రూపీస్ అనుకో, సిటీలో పోతే 60 రూపీస్ పోయొచ్చు. సిటీలో పోతే హోటల్లో పోస్తున్నా ఇంటింటికి తిరిగి పోస్తే 1-2 లీటర్లు తీసుకుంటారు వాళ్ళు. అట్లా ఒక 2-3 గల్లీలు అట్లా మనకి ఇప్పుడు 40 లీటర్లు అయినాయి అనుకో, 20-30 ఇండ్లు పోసినామంటే అయిపోయాయి. ఈడ కన్నా ఈడ ఊర్లో 30-40 వేలు వస్తాయి, ఆడ 50-60 వేలు వస్తాయి, 20 వేలు మిగులుతాయి. ఈడ కన్నా ఆడ మళ్ళీ శాలరీ అలాగే పడుతుంది. ఈడ మనకి బూత్లో పోసినాం అనుకో 40 వేలు మిగిలితే 40 వేలలో 50 వేలు అట్లా వస్తాయి. 50 వేలు అనుకుందాం, ఖర్చులు అవన్నీ 30 దగ్గర పోతాయి. మళ్ళీ 30 పోతాయి, మనకి 20 వేలు మిగులుతాయి. అదే సిటీ పోయి పోసి వచ్చినాం అనుకో 20 రూపాయలు మళ్ళీ ఎక్కువ వేస్తారుగా, మళ్ళీ 20 వేలు ఎక్కువ వస్తాయి, 60 వేలు వస్తాయి. అవే 30 వేల ఖర్చు అవుతాయి కానీ 40 వేలు మిగులుతాయి. సిటీ అంటే సిటీ అని కాదు, ఏనైనా ఇంటింటికి తిరిగి వస్తేనే లాభం వస్తుంది. అదే అని ఇప్పుడు ఒక విషయము, ఇంటింటికి ఊర్లో పోయి అమ్మితే బాగుంటుందా ఎక్కువ అమౌంట్, సిటీ పోయి ఇంటింటికి పోయి పోస్తే బాగుంటుందా పాలు? ఏడున్నా ఊర్లో అయితే ఉండదు, ఊర్లో బిజినెస్ సరిగ్గా నడవదు. ఏదైనా టౌన్, ఊరికి దగ్గర ఉన్న టౌన్లు కానీ, సిటీ దగ్గర ఉంటే సిటీ దగ్గర కానీ. ఇప్పుడు అందరికీ సిటీ అంతే అవైలబుల్ ఉండదు, టౌన్లు ఉంటాయి. ఈ 2-3 ఊర్ల మధ్యలో టౌన్లు ఉంటాయి, ఆ టౌన్లో పోసుకున్నా బాగానే వస్తుంది. డైరీలలో వస్తాయి, కాకపోతే తక్కువ వస్తాయి. ప్రొడక్షన్ ఎక్కువ చేయాలనుకునేటోళ్ళు
మొత్తం దాని మీదనే బతకాలనుకునే వాళ్ళకి బయటకు పోయి సేల్ చేస్తేనే ఎక్కువ మిగులుతుంది. ఈ కంపెనీలల్లో ఇస్తారు చూడు, మనకు ఇయర్కి పోస్ట్ పెరుగుతున్నట్టు మనకి ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకు బయట రేట్లు పెరిగినాయి అనుకో తగ్గవు. అదే డైరీలలో అనుకో లిమిటెడ్ రేట్ ఉంటుంది, 40 రూపాయలు అనుకో, నెక్స్ట్ ఇయర్ గిట్ట 41 రూపాయి అవుతుంది. అదే బయట పోసుకున్నాం అనుకో ఇంకో రూపాయి 2 రూపాయలు పెరుగుతాయి. 2-3 రూపాయలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ బయట రేటు పడిపోదు, బయట ఎప్పటికి పడిపోదు. ఇక బూట్లలో అయితే మళ్ళీ అది 2-3 రూపాయలు ఎక్కువ తక్కువ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువైంది అనుకో, మిల్క్ ఎక్కువైంది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్ ఎక్కువైందని చెప్పి పౌడర్ తయారడం అవన్నీ చేస్తారు. పౌడర్ అవన్నీ రెడీ అయినాక ఏం చేస్తారు, వాళ్ళు గిట్ట ఏం చేయలేకపోతారు. అందుకే రేట్లు తగ్గించేస్తారు. అదే బయట పోసుకున్నాం అనుకో మనకు రేట్లు తగ్గియరుగా, అదే డిమాండ్ ఉంటుంది మనకి. ఇక ఎట్లా అంటే నీకు ఎప్పుడు నీ శాలరీ అనేది పడిపోదు, ఇక నీ మంత్లీ ఇన్కమ్ పడిపోదు. అదే బూత్లో పోస్తే 1000 2000 ఇట్లా ఇంకా ముంగలు అయిపోయి నీ ఖర్చులు పెరిగినప్పుడు తట్టుకోలేము మనం. చిన్న ఫ్యామిలీలు ఏం చేయాలంటే దగ్గర ఉన్న టౌన్లు చూసుకోవాలి, పోసేయాలి. 10 లీటర్లు 20 లీటర్లు అయితే చూడు, వాళ్ళకైతే ఇంకా బెస్ట్. ఇప్పుడు నార్మల్గా 10 లీటర్లు పోసినావు అనుకో ఆయనకి 10,000 అని వస్తాయి ఎక్కువ. ఇక ఒకడొకరు 4 ఆవులు 5 ఆవులు తెచ్చుకుంటారు ఎక్కడ ఉన్నోళ్ళు. 4-5 ఆవులకైతే టౌన్లో బెస్ట్. టౌన్ దగ్గర పోయి వేసినాం అనుకో ఇప్పుడు బూత్లో 40 రూపాయలు. మరి ఇప్పుడు 4-5 ఆవులు టౌన్లలో అమ్ముకుంటే బాగుంటుంటున్నావు, 50 రూపాయలు వస్తాయి, 10,000 మిగులుతాయి. ఎక్కువ ఆవులు గేదెలు ఉంటే స్వీట్ హౌస్లు మెయింటైన్ చేయాలి. స్వీట్ హౌస్లో వాళ్ళకి మెయింటైన్ చేసి మిగిలిన పాలు, ఇప్పుడు మనకు స్వీట్ హౌస్ రెగ్యులర్ ఇంటింటికి పోసే పాలు కాకుండా ఎక్కువ మిగిలితే అవి బూత్లో వేయాలి. ఇంకా ముంగలని మళ్ళీ అవి మనం సిటీ సేల్ చేసి మనకు స్టాక్ మిగిలిన కాడికి అట్లా, లేకపోతే పెద్ద వేయాలి. అదే లేకపోతే మన దగ్గర స్వీట్లు తయారు చేయడం అట్లాంటివి చేసినాం అనుకో, చిన్న కొట్టి అవన్నీ చేస్తే ఇక అస్సలే లాస్. అది ఇక ఒక 2-3 రోజులలో నీకు ఒక 2-3 నెలలు 6 నెలలు దాటిందంటే ఇక నువ్వు బయట గిట్టం పోయాలని ఇష్టపడవు, అన్ని పైసలు వస్తాయి. మన దగ్గర స్వీట్స్ అని కదని క్రీమ్ చేసి స్కిన్ మిల్క్ అట్లా సపరేట్ చేసినాం అనుకో అన్న, ఇక అది ఓ రేంజ్లో పైసలు వస్తాయి. అట్లా ఇంకో రేంజ్లో పైసలు వస్తాయి అవి. ఇక నువ్వు దాన్ని మించి అంటే ఇక చేయలేము. పాల నుంచి క్రీమ్ తీస్తారు. మనకి ఇప్పుడు కోవా కొడతారు సిటీలో, స్వీట్ వాళ్ళు కోవా కొడతారు, నెయ్యి క్రీమ్ అవన్నీ తీస్తారుగా. పాల నుంచి క్రీమ్ తీస్తే పల్చపాలు ఉంటాయి. పల్చపాలనేమో మనం దూడలకి వాడుకోవచ్చు, మంచిగా బలుస్తాయి. ఆ క్రీమ్ అనేది మనం స్వీట్ హౌస్లకు సేల్ చేయవచ్చు. అది కేజీ లెక్కలు ఉంటుంది, కేజీ లెక్క ఉంటుంది. ఇప్పుడు నీకు సేమ్ ఎంత అంటే 50-60 రూపాయలు ఇస్తాడు, నీకు లీటర్కి 30 రూపాయలు 40 రూపాయలు ఎట్లుందో బూత్లో సేమ్ రేట్ పడుతుంది. కాకపోతే నీకు పల్చపాలు అనేది మిగిలిపోతాయి. ఆ పల్చపాలు నువ్వు దూడలకు వచ్చినావు అనుకో, అవి ఇంకా డబ్బున ఇన్కమ్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది, మంచి వెయిట్ వస్తుంది. మళ్ళా టైంకి హీట్కి అన్నీ చిన్న ఏజ్ నుంచి డబ్బున బయట పడిపోతాయి. అవి చిన్న ఏజ్ ఇది తట్టుకోదు అనే సిచ్యువేషన్ రాదు. ఇక మనకి అంతా మిగిలిపోతుంది, దానా గీన అంతా మిగిలిపోతుంది క్రీమ్ తీస్తే. మళ్ళీ ఇప్పుడు ఆ మిగిలిన పళ్ళతో ఇంకా చేయొచ్చా ప్రోడక్ట్స్, ఇంకా డైరీ ఇవి ఏమైనా చేయొచ్చా? డైరీ దూడలు కాకుండా మనం వాడుకోవచ్చు కానీ మన కాల్షియం మనకి జీతాలను పెట్టుకుంటే వాళ్ళకి మొత్తం అవే వాడాలి. వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ఇటంగా ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తాయి చూడు, అవి రాకుండా ఉంటారు. మనం చల్ల చేసుకొని తాగొచ్చు. పెరుగు తోడేసినామంటే మస్తు చల్ల అవుతుంది. అది మా రోజుకి లీటర్ చల్ల తాగినామంటే అయిపోయాయి. జీతగాళ్ళు ఉండరు ఏముండరు, మనమే చేసుకోవచ్చు అంత పని మనమే చేసుకోవచ్చు, మనకే ఎనర్జీ అంటాం. ఇప్పుడు మీ దగ్గర జీతగాళ్ళు ఎవరు లేరా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఆవులు ఎక్కువ లేవు కాబట్టి ఎవరు లేరు. ఆవులు ఉంటే ఇప్పుడు ఎన్ని ఆవులు ఉంటే ఎన్ని లీటర్లు పోస్తే మనకు జీతగాడు అవసరం అన్న? 50-60 లీటర్లు పోస్తే ఒక జోడు పెట్టుకుంటే ఏం కాదు. 40 లీటర్ల లోపు పోస్తే ఇక వేస్ట్. ఇక నెలకి 30-40 వేలు 50 వేలు మిగులుతాయి. అట్లా మిగిలితే ఇక మనకి ఈ కాలానికి ఖర్చులు అయితే ఎవరికి తక్కువ అవుతలేవు. 30-40 వేలకు 40 లీటర్లు పోస్తే 40 వేలే మిగులుతున్నాయి అనుకుందాం. 40 లీటర్లు మిగిలితే 40 వేలే మిగిలితే మనకి ఇంట్లో ఖర్చులే అవుతున్నాయి, అవసరం ఉండదు. అది అట్లా లేబర్కే పెట్టినట్టు అవుతుంది. మనం ఇప్పుడు లేబర్కి ఎంత కాదన్నా 17-16 వేలు ఇవ్వాలి,
బియ్యమో గ్యాసో ఏవో ఇస్తాం. 16-17 వేలు ఇవ్వాలా జీతం? వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ బియ్యమో గ్యాసో ఇవ్వాల్సి వస్తుంది. బియ్యం గ్యాస్ కూడా ఇవ్వాలి ఇంకా. అవన్నీ ఇస్తే ఇక అదేం మిగులుతుంది, ఏం మిగలదు. ఆ 20,000 అవుతాయి ఆయనకి. ఆ 20,000 బదులు ఈ ఒకవేళ 40 లీటర్లకు ఎక్కువ అయితే ఆయన పెట్టుకుంటే నడుస్తుంది. అదే 40 లీటర్లతోటి ఇక నడిపియలేదు. ఒకవేళ 50-60 లీటర్ వస్తే పెట్టుకోవచ్చా జీతగాడు? వర్కౌట్ జీతగాని పెట్టుకుంటే మనకు పూటకి 2 పూటలు కలిసి ఇప్పుడు క్వింటాల్ పాలైనాయి అనుకో. 2 పూటలు కావాలి అయితే? 2 పూటలు కలిసి ఒకటే పూటకి 40 లీటర్లు, 2 పూటలు కలిసి 40 అయితే జీతగాడు ఏంది, ఇంటి గిటన్ తక్కువ పైసలు వస్తాయి. 2 పూటలు కలిసి ఒక క్వింటాల్ పాలు అయితేనే అది షెడ్డు. జీతగాడు అవసరం పడుతుంది. ఇక క్వింటాల్ పాలకి పైన అయితేనే ఇక దాని లోపల అయితే ఇక మనమే చేసుకోవాలి. దాని లోపల జీతాన్ని పెడితే వేస్టే. ఇక క్వింటాల్ దాటాలంటే క్వింటాల్ దాటితేనే జీతగాడు అవసరం మనకు. ఎందుకంటే వర్క్ ఎక్కువ అవుతుంది కానీ. వర్క్ ఎక్కువ అవుతుంది, పైగా ఇవేమంటారు ఆవులు ఎక్కువ ఉంటాయి. ఇక దాంట్లో నీకు కడగాలి, ఇవన్నీ టైం సరిపోదు మనకి. ఇంటి వాళ్ళం చేయలేం, ఒక్కరు ఇద్దరు కడిగి మస్తు బర్డెన్ అవుతుంది. గడ్డి లేక ఎన్ని మిషన్లు పెట్టుకున్నా స్పేర్ ఒక మనిషి ఉంటేనే ఎప్పుడన్నా ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మనకి దావత్లు వస్తాయి, పెళ్ళిళ్ళ సీజన్లు అవన్నీ వస్తాయి, అప్పుడు ఉండం మనం. వాడిని పెట్టిపోతే సాయంత్రం దాకా నన్ను చూస్తాడు ఆడు. సాయంత్రం తర్వాత మనం వచ్చి కవర్ చేయడానికి వస్తుంది. ఈ తక్కువ పాలు వస్తే ఇక అన్నీ మర్చిపోవాలి. ఇక స్టార్టింగే పెద్దగా ఆలోచన చేయాలి. ఈ ఎంతో అంతలో అయిపోతుంది. అది పెద్దగా ఆలోచన చేస్తే 75% కంప్లీట్ అయినా కానీ మిగతా 25%లా సక్సెస్ అయిపోతాం. మనం సక్సెస్ అయిపోతాం 25% అయిపోతాం. మనకి ఏం పెట్టినా 75% మళ్ళీ దీంట్లోకే పెట్టాల్సి వస్తుంది. ₹1,00,000 పెట్టినామనుకో 75,000 యావలకే పోతాయి, 25,000 మిగులుతాయి. అట్లా మొత్తం పెద్దగానే ఆలోచిస్తే మిగులుతుంది. కొత్తగా డైరీ ఫామ్ పెడితే మనకు సక్సెస్ ఎట్లా వస్తుంది? త్వరగా సక్సెస్ లేట్ అయినా సరే కానీ కొత్తగా డైరీ ఫామ్ పెడితే నష్టపోకుండా ఎట్లుండాలి? స్టార్టింగ్ తెచ్చేటప్పుడు ఆవులు తెస్తారు కదా, ఆవులు బర్రెలు కానీ, ఒకటి ఈ పాలిస్ ఉండాలి, ఒకటి ఇన్ననై ఉండాలి, ఒకటి నెక్స్ట్ కడుతుంది ఈ టైంలో. అట్లా లేకపోతే లేట్గా తేవాలి. 3 నెలలు ఆగి ఒకటి, 3 నెలలు ఆగి, 4 నెలలు ఆగి ఒకటి, ఇట్లా తేవాలి స్టార్టింగ్ వాళ్ళకి. మళ్ళా గడ్డి మేతకు సంబంధించిన అన్నీ ముందే రెడీగా ఉండాలి మన దగ్గర. మేతకు అంటే ఏమేమి ఉండాలి మేతకు సంబంధించి? ఈ పచ్చిగడ్డి, ఈ ఏమంటారు కోఎఫ్, కోఫూర్, సూపర్ నెపేర్, ఇవన్నీ అవి ఓ ఎకరా 5-6 ఆవులే లెక్క పెట్టుకోవాలి. ఎకరా గడ్డికి 5-6 ఆవులు లెక్క పెట్టుకొని వేయాలి. మళ్ళీ ఒట్టి ఖచ్చితంగా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. పాలు ఇవ్వాలి. మళ్ళీ ఆవు డైజెషన్కి క్లియర్గా ఉండాలంటే ఒట్టి ఈ పచ్చి కలిపి మిక్సింగ్ ఉంటేనే డైజెషన్ మంచిగా ఉంటుంది. పాలు గిట్టం పర్ఫెక్ట్ ఇస్తాయి. ఈ దూప అవన్నీ మన గిట్టంగా ఉత్త రైస్ తింటే ఏమొస్తుంది, కర్రీస్ వాడితేనే ఉంటుంది. అట్లా ఒట్టి ఉండాలి, పచ్చి ఉండాలి. ఓన్లీ పచ్చి వేసానా ఆవులకు? అవి దాంట్లోకి దూప కాదు. ఇప్పుడు మొత్తం పచ్చి తింటుంది, దూప కాదు. అవి నీళ్ళు తాగాలంటే అంత ఇంట్రెస్ట్ చూపేవు. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ పచ్చి గడ్డలు ఎక్కువ ఉంటుంది, దానికి వాటర్ అవసరం రాదు. అది ఒట్టి గిట్టని తినే అనుకో కొంచెం నాలుకే ఇట్లుంటుంది. ఇక మనకి జ్యూస్ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది మనకు? తినగానే మనం ఖచ్చితంగా చల్లనో ఏదో తాగుతాం సమ్మర్లో, సేమ్ అట్లనే. ఇక ఇప్పుడు నువ్వు ఆవులకు ఏమేమి పెడతావు? దానా ఏ విధంగా పడతావు? పత్తి కల్లి, కంచుని, గోధుమ పొట్టు, తౌడు, ఇవన్నీ నార్మల్గా మనం 7 కిలో తీసుకురాము దగ్గరలో ఉన్న టౌన్లోకి వెళ్ళి. పత్తి కల్లి ఒకటి నానబెడతాం. ఎక్కువ అంటే ప్రిఫరెన్స్ ఒట్టి ఉండాలి దానా, నానబెట్టే ప్రాసెస్ ఉండొద్దు. పత్తి కల్లి గట్టిగా ఉంటుంది కాబట్టి నానబెడతాం అంతే తప్ప అది గిట్టంగా పొడి వేసే ప్రాసెస్ ఉంటే మనం దాంట్లో గిట్టం వాటర్ ఏం కలపం. అక్కడక్కడ బిస్కెట్ పౌడర్, ఆ బిస్కెట్ అవన్నీ అందులో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఆవులు బక్క అవుతాయి, మిల్క్ ఎక్కువ ప్రోడక్ట్ ఇస్తాయి. అవి మిల్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల దాంట్లోకి మొత్తం ఎనర్జీ లాస్ అయిపోతుంది. మనం షుగర్ అది మిల్క్ బిస్కెట్ మొత్తం షుగర్ ఉంటుంది, అందులో 50% షుగరే ఉంటుంది. ఎట్లా తయారవుతుంది బిస్కెట్? అది ఏముందన్న, ఇప్పుడు గోధుమ పిండి ఉంటాయి కాన, అందులో టేస్ట్ రావడానికి షుగర్ వేస్తారు. అందులో మామూలుగా షుగర్ గ్రానైట్స్ ఉంటాయి కదా చిన్నవి. అంటే బిస్కెట్ చూర అంటారు కానీ అది ఇప్పుడు విరిగిపోయిన బిస్కెట్ ఉంటాయి కానీ, మిగిలిపోయిన బిస్కెట్ అది. అదే విరిగిపోయిన బిస్కెట్ ఉంటాయి, అదే బిస్కెట్ పౌడర్. అదే అన్న బిస్కెట్ పౌడర్ అంటే అదే. ఇప్పుడు అయినా డాక్టర్లు చెప్తారు కదా పెద్ద మనుషులకు బిస్కెట్లు తినిపించదని.
ఎందుకు తినిపిద్దాం, షుగరో బొగరో వస్తుంది అని అంతమైన రోగాలు వస్తాయి. అందుకే బిస్కెట్ పౌడర్ బిస్కెట్ వేయడం, దానికి బదులు మక్కపిండి వాడాలి. మక్కపిండి మక్కపిండి వాడితే గడ్డిలో తగ్గిన పోషకాలు ఉంటాయి కదా, అవి మక్కపిండిలా యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనకు తక్కువ ధరలో ఏ దానా వాడితే బాగుంటుంది? తక్కువ ధరలో మనకు కొంచెం మిల్క్ ఇంప్రూవ్మెంట్, ఆవు కండిషన్ ఉండాలంటే ఏ దానా వాడాలి తక్కువ ధరలో? ఈ ఒట్టి దానాలే మనం ఏవైతే తినగలిగితే మనకు డైజెషన్ అయ్యే ఉంటాయి చూడు, అవే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ తౌడు మక్కపిండి, ఈ గోధుమ పతికలి, ఇంతే మస్తు అవుతుంది. ఇవి కాకపోతే ఆవులు బర్రెలు ఏవి తెచ్చినా మినరల్స్ ఖచ్చితంగా కలపాలి. ఖచ్చితంగా కలపాలి. మనం ఏదో ఒక పూట కరెక్టు ఈ గ్రామ్స్ 10 గ్రామ్స్ 25 గ్రామ్స్ అట్లా ఒక ఆవుకి హెవీగా ఉన్నదానికి అట్లా కరెక్టు కలుపుకుంటే ఏదైనా న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది కదా, మినరల్స్ అట్లా అది కవర్ అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర మొత్తం చూస్తే హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి కదా, మీ దగ్గర చూసుకుంటే సార్ మొత్తం హెచ్ఎఫ్ ఆవులే ఉన్నాయి. అంటే దీంట్లో మొత్తం చెట్టు కింద కట్టేసిన ఏమన్నా షెడ్డు కింద ఎందుకు పెట్టలే? హెచ్ఎఫ్ ఆవులకు షెడ్డు కంపల్సరీ ఉంటుంది కదా. షెడ్డు ఉండాలి కానీ ఇప్పుడు ఏంది, అవి షెడ్లనే అట్లే నించొని ఉన్నాయి అనుకో, అలసిపోతాయి అవి. మనం కొంచెం చిన్నగా ఎక్సర్సైజ్ ఉండాలి. అట్లా ఉంటుంది, దాంట్లోకి తిరగాలని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాంట్లో గిట్టంగా ఉంటుంది తిరగాలని. నువ్వు ఎప్పుడు కట్టేసి ఉంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటాయి, మన హాస్పిటల్ ఏం చెప్తారు మనుషులకైతే వాకింగ్ కావాలి అవన్నీ చెప్తారు. దీంట్లో గిట్టని సేమ్, అది కట్టినా కట్టకున్నా. ఇప్పుడు దొడ్లనే కట్టేసేది పాలు ఎక్కువ ఇయ్యదు, నీళ్ళు ఎక్కువ తాగలేదు. దొడ్లో కట్టేస్తే పాలు ఎక్కువ ఇయ్యదు, తగ్గిపోతాయి, కొంచెం తగ్గుతుంటాయి. అదే చూడు ఒకసారి చూడురి, ఎట్లా అంటే దొడ్లో కట్టేసి అట్లే పెట్టి అంటే ఒకసారి ఒక నెల రోజులు అట్లే కట్టేసి పెట్టురి, నెల తర్వాత మళ్ళీ భూమి మీద అట్లా అట్లా తిప్పాలంటే ఆడపోయి ఈడపోయి మేపుకోవచ్చుడు కాదు. ఒక నెల రోజులేమో షెడ్లా కట్టేసి పాలు విండూరి, ఒక నెల ఏమో బయట పెట్టి జస్ట్ ఒక 10-15 ఇట్లా ఏమంటారు 20 మీటర్లు 40 మీటర్ల దూరం రోజు 2 సార్లు, రోజుకు 2 సార్లు 3 సార్లు అట్లా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో కట్టేసి అట్లనే విండూరి. మీకు 1 లీటర్ అన్న ఎక్కువ అవుతాయి పాలు, ఒక 2 లీటర్లు ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా. అప్పుడు మీకే అర్థమైపోతుంది బయట ఉండాలా లోపల ఉండాలా అని. మళ్ళీ ఒకటే ప్లేస్లో వండుకుంటే అవి ఇప్పుడు షెడ్లోనే అనుకో, నువ్వు 2-3 సార్లు కడుగుతావు, షెడ్ పచ్చిగా ఉంటుంది, అది ఆన్నే వండుకుంటుంది, స్కిన్ ఖరాబ్ అయిపోతుంటుంది. అదే కొంచెం తాడు పెద్దగా ఉండి ఇట్లా బయట కట్టేసినావు అనుకో, ఈడ యూరిన్ చేస్తే అది పక్కలో పోయి వండుకుంటుంది. ఇప్పుడు ఒక విషయము, ఆవులను కట్టేస్తేనే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఎక్కువ వస్తా అని చెప్తారు కొంతమంది. కట్టేస్తే ఎప్పుడన్నా అట్లా జరిగిందా ఏమన్నా? ఆవులను కుదిరే కట్టేస్తే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ తగ్గిందా? మళ్ళీ బయటకి ఇచ్చి పెడితే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ తిరిగి వస్తే తగ్గుతా అంటారు. అది ఉంటే ఫుడ్డులా ఇప్పుడు నార్మల్గా పచ్చిగడ్డి, పచ్చిగడ్డి వానకాలంలో ఆడాడ తిరిగి వస్తాయి. ఇప్పుడు అడవిలో కొట్టినామనుకో, అడవిలో ఎట్లుంటుంది, చెట్లు అన్నీ ఇంత పచ్చని కనిపిస్తుంది. కానీ ఏంటంటే ఈ మా పొలం దున్నం ల్యాండ్, అది మినరల్స్ అవన్నీ గడ్డిలోకి రావు. అదే నువ్వు మన మడిలలో తింటాయి, మడిలలో తిన్నప్పుడు దున్నుతాం మనం, అది ఆ పొలంలో తిన్నాయి పాలు ఎక్కువ ఇస్తాయి, ఎస్ఎన్ఎఫ్ ఇవన్నీ కరెక్ట్ పడతాయి. ఈ బీడ్లా అంటారు చూడు, మొత్తం ఈ దున్నను ల్యాండ్లా ఆడ రేట్ పడదు మరి, ఉంటుంది. అదే నువ్వు ఇప్పుడు మనం దున్నిన పొలంలో ఎరువు పడిన పొలంలో పాలు, అదే ఆవుని తిప్పి పాలు విండండి, ఖచ్చితంగా 2వ రోజు 3వ రోజు ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. ఎస్ఎన్ఎఫ్ అవన్నీ పెరిగిపోతాయి, అవన్నీ ఫ్యాట్ క్వాంటిటీ ఎస్ఎన్ఎఫ్ క్వాలిటీ పెరిగిపోతాయి. అదే నువ్వు కంచగొడతాని ఇదే ఒరగడ్డ వేస్తానంటే అవి ఎడ పెరుగుతాయి, మళ్ళీ పెరిగాయి అట్లా. ఇప్పుడు దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 10-12 పెద్దవి ఉన్నాయి, 9 ఏమో ఆవులు ఉన్నాయి, 2-3 ఈయన కట్టిన తరపులు ఈయనట్లా ఆ సిచ్యువేషన్లు ఉన్నాయి. మిగతావి ఇక 1 ఇయర్ 1.5 ఇయర్ అవి చిన్నవి 7-8 ఉంటాయి. ఇప్పుడు దగ్గర దాదాపు పూటకు ఎన్ని లీటర్లు ఇచ్చే పాలనాయనా? 40 లీటర్స్ పూటకి. పూటకు ఒక్కొక్క ఆవు ఎంత ఇస్తుంది మీ దగ్గర ఉన్న ఆవులలో? అట్లా అంటే ఈ నుండి మ్యాక్సిమం 10-12 ఇస్తాయి. పూటకు 10-12
హెచ్ఎఫ్ పడిపోయింది అన్న. అప్పుడు మన ఏమంటే బయట టెంపరేచర్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మన దగ్గర చాలా వేరే ఉంటుంది. ఇక నాకు రాగానే 100 లీటర్లు విండాలి, ఆవు 20 లీటర్లు ఇవ్వాలి అని అంటే ఇక అవి మన టెంపరేచరు బయట టెంపరేచర్ వేరే ఉంటుంది, మన మెయింటెనెన్స్ బయట మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తాడు పెట్టరు వాళ్ళు, మనం తాడు పెడుతున్నాం, కట్టేస్తున్నాం, ఫ్రీగా ఉంటలేదు ఆవు. ఆవు ఫ్రీగా లేనిది ఇక అది ఏడిస్తుంది, నువ్వు అదే వదిలేయి, గడ్డిమాల కొట్టేసేయి, పాలు ఎక్కువ కావాలంటే గడ్డిమాల కొట్టేసేయి, సాయంత్రం పాలు ఎట్లా చూడు అంతే. ఇక అవన్నీ వదిలేయాలి ఆవుని. అదే ఒక సెక్షన్ అరేంజ్మెంట్ చేసి ఆవులని అందులో వదిలేయండి, కొంచెం సెక్షన్ మంచిగా ఫ్రీగా ఉండేటట్టు వదిలేయండి. వదిలేస్తే అవి ఏం చేస్తాయి అంటే తిన్నంతసేపు తిని నీళ్ళు అప్పుడే తినంగానే నీళ్ళు తాగి అట్లా చేస్తే పాలు ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 10 ఇచ్చేది 12 ఇస్తుంది. చిన్నప్పటి నుంచి అట్లా ఒక సెక్షన్లోనే మెయింటైన్ చేయాలి, తాడు పెట్టొద్దు. సెక్షన్ వేసి ఇక మనం అందులో మొత్తం మనకు ఫుడ్ అందులోనే ప్రొవైడ్ చేస్తే డబ్బున పెరుగుతుంది, ఫాస్ట్గా పెరుగుతుంది. కాంపౌండ్ వాళ్ళు వదిలేయాలి. కొంతమంది ఏమంటారంటే పొడుచుకుంటాయి అంటారు, అవి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉంటే ఎడ పొడుచుకోవు అసలే, అట్లనే మెయింటైన్ చేయాలి. పెద్దగా అయినాక వచ్చి వదిలేస్తానంటే అందుకే వాళ్ళ దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అందుకే అవి 20 ఇస్తాయి. ఇప్పుడు మనమైనా సడన్గా హాస్టల్కి పోయినాం అనుకో అట్లా దీంట్లో గిడంగా ఒక చెప్పినట్టు కరెక్ట్, అది కరెక్ట్ టెక్నిక్, మంచి టెక్నిక్ అది. మనము కావాలంటాం, పైసలు కావాలంటాం, దాంట్లోకి ఏం చేయం, పైసలు వేయడానికి వస్తాయి. ఇక ఏం లేదన్నా, ఆవు ఫ్రీగా ఉందా లేదా అంతే. ఫ్రీ అంటే ఎట్లా కడుపు నిండా తిన్నదా, టైంకి నీళ్ళు తాగిందా, అది నిద్ర పోతుందా, నెమ్మరేస్తుందా, ఇట్లా నువ్వు ఉంటావు పక్కనే, దాన్ని చూడాలి అప్పుడప్పుడు, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం పచ్చిగడ్డి తక్కువ వేసినాం అనుకో పెండ గట్టిగా వస్తుంది, అంటే అది పాలు ఏడిస్తుంది. ఇక పెండ గట్టి పాలిచ్చేది ఎప్పుడు పెండ గట్టిగా వేయదు, రాదు. ఒట్టి గడ్డి మొత్తం తినేటి మనకి ఫుడ్లా ఇంకా ముంగలు అవుతాయి. ఇక అప్పుడు పెండ రూపకంలో మనకు తెలిసిపోతుంది కర్రె ఉందా. పాలు ఎక్కువ ఇచ్చేది, ఇప్పుడు పాలు ఇచ్చేది ఖచ్చితంగా పెండ మెత్తగా ఉంటుంది, ఫుడ్ ఎక్కువ పెండ మెత్తగా ఉంటుంది, ఎప్పుడు మెత్తగా ఉంటుంది. కట్టినా ఈనినా ఎట్లా చేసినా పెండ మెత్తనే వేస్తుంది. కొంచెం గట్టిగా ఎరుగుతుంది కానీ మెత్తనే ఉంటుంది, అది ఇట్లా మన చిలకావల లెక్క గట్టిగా ఎరగదు. అది ఉంటుంది పాలు ఎక్కిచ్చే దాన్ని బట్టి. ఇక ఆవు పర్సంటేజ్ ఉందా లేదా అని అవన్నీ అంటారు చూడు, వైట్ ప్యాచెస్ ఉన్నంత మాత్రాన హెచ్ఎఫ్ తెల్ల ఆవురా పాలు ఎక్కువ అట్లా ఏమి ఉండదు, అది వేస్ట్. అది ఇప్పుడు కొన్ని సంకలు చూసి పాలు ఇస్తాయి అంటారు కదా రైతులు, కొంతమంది రైతులు అనుకుంటారు ఇంత పెద్ద సంఖ ఉంది, పాలు చాలా ఇస్తా అనుకుంటారు. పాలు దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి, బుర్ర సంఖనా లేకపోతే పాలు ఉన్నాయి, ఎట్లా గుర్తుపట్టాలను? అవన్నీ ఉండవానా, బుర్ర సంఖలు గిర సంఖలు అవన్నీ ఇంకా పెద్ద మనుషుల నుంచి వచ్చినాయి. ఇక అట్లా పెద్ద సంఖ ఉన్నంత మాత్రం పాలిచ్చేదేమి ఉండదు. కొన్ని అట్లేమి ఉండదు. అది మనకి పాలు ఎట్లా అంటే ఆవు హెవీగా ఉండాలి, సంఖ పెద్దగా ఏముండదు, దాంట్లోకి మీడియమే ఉంటుంది. కాకపోతే కొన్ని లోపల సంఖలు బయట సంఖలు అవి ఇక దాంట్లో వేరే ఉంటాయి. అవి ఆవు పెద్దగా ఉండి అది మంచిగా గట్టిగా తినేది అయితే ఏదైనా పాలిస్తుంది. ఇక క్వాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ మేత అదే తింటుంది, క్వాలిటీ తక్కువనే అంత తినేయి అది ఇక ఇయ్యలేదు. తినాలి ఆవు గట్టిగా తిన్నదంటే అది ఖచ్చితంగా పాలిస్తుందని అర్థం. ఇక అది హెచ్ఎఫ్ పర్సెంటేజ్ లేదు పాలు ఏడిస్తుంది అని అంటే ఇక అవి వేస్ట్. ఇక దానికి శాతమైనంత వరకు ఇస్తుంది, అది చెప్పలేం. క్రాస్ బ్రీడ్ ఏమో దానికి ఇక దాని స్టామినా ఆడదాకానే ఉంది, ఇస్తాయి. ఇప్పుడు నార్మల్గా ఎక్కువ తింటే ఖచ్చితంగా 10-12 ఇస్తాయి. మా దగ్గర ఇట కొత్త ఆవులు అప్పుడు మేము తెచ్చినప్పుడు అన్నీ 18-20 ఇచ్చినాయి, ఇవ్వలేదు అన్నట్టు కాదు. కానీ మన దగ్గర మెయింటెనెన్స్ బయట మెయింటెనెన్స్కి వేరే ఉంది. బయట మనం చేయలేము ఇక్కడ.
ఇప్పుడు జనాలు అందరూ బయట మెయింటెన్స్ వేరు మనకాడ వేరు అంటే వాతావరణం మిస్పెట్ ఓకే, వాతావరణం ఓకే, అక్కడ ఇక్కడ చేంజ్ ఉంటుంది. ఇంకా సేమ్ అక్కడ మెయింటెన్స్కి ఇక్కడ మెయింటెన్స్కి మనం చేయలేమా? మన దగ్గర ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా దాని ఫుడ్లో ప్రోటీన్ ఇంత ఇవ్వాలి, మినరల్స్ ఇంత ఇవ్వాలి, ఇవన్నీ ఎడ మెయింటైన్ చేస్తున్నాం మనం, మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేసి ఇస్తాయి. అవి మెయింటైన్ చేయాలంటుంది, మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనకి పిడుదలు పడుతున్నాయి అంటారు, ఆ పిడుదలు పడితే ఇక బ్లడ్ అంటే అవి తీసుకున్నాక ఇక ఆవులు ఏం మిగులుతుంది? పిడుదలు చాలా డేంజర్ అవుతాయి. ఇప్పుడు తింటాం, ఇప్పుడు జ్వరం వచ్చిన వానికి ఎంత నిండా కడుపు నిండా పెట్టినా కానీ ఆడ అడ్డమే వాడి ఉంటాడు. పండు ముసలికి ఆడ తింటాడు, ఒక గోళీలు ఎక్కువ తినడం వల్ల వాళ్ళు తింటారుగా, అట్లా వాళ్ళు మర్చిపోయి తింటూనే ఉంటారు. ఏం లాభం అంతా అయిపోయినాక? డేంజరే. ఇప్పుడు బ్లడ్ అంతా అయిపోతుంది కానా, అది ఎంత తిన్నా దాంట్లోకే పోతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కటి కనిపించగానే మొత్తం షెడ్ మొత్తం కొట్టాలి, కింద గిట్టం కొట్టాలి. మళ్ళీ రావు 15 రోజులు 20 రోజులు గ్యాప్ వస్తుంది, మళ్ళా తర్వాత మళ్ళీ ఒకటి కనిపి మళ్ళీ కొట్టాలి. అట్లా కంటిన్యూగా కొడుతుంటే అవే దూరం అయిపోతాయి. నార్మల్గా అయితే 15 రోజులకి 20 రోజులకు ఒకసారి కొట్టాలన్న. మెయిన్ హెచ్ఎఫ్ ఆవులకి ఫుడ్ దాన రూపంలో అవి ఉంటాయి చూడు, మినరల్స్ దానలు కరెక్ట్ ఇవ్వాలి. పుట్టిన దూడలకి సైజు బట్టి పాలు తాగుతాయి అవే దాంట్లో సైజు తగ్గట్టు. కొన్ని పుట్టినప్పుడు 1/2 లీటర్ తాగుతాయి, కొన్ని 1-2 లీటర్లు తాగుతాయి. మళ్ళీ కొన్ని ఏమంటారు, పుట్టిన 10 రోజులకి 4 లీటర్లు 5 లీటర్లు తాగుతుంది. 5 లీటర్లు తాగినంత మాత్రం 5 లీటర్లు పెడతారా అని చేస్తారు. అట్లా అది పెద్దగాక పాలు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు గట్టిగా తాగుతుంది. ఇప్పుడు చాలా తాగుతుంది అంటే అది మంచి పెద్ద లాగా పెద్దగాక పాలు ఎక్కువ. అందుకే 5 లీటర్లు 2 సార్లు కలిసి 8 లీటర్లు అట్లా ఎందుకు తాగుతుంది అంటే అది పెద్ద బాడీ, దానికి సరిపోవాలి. సరిపోతే అది పెరగదు ఇక. ఇప్పుడు పొట్టు వస్తుంది అది అని అంటారు చూడు, దాన్ని డివార్మింగ్ చేయరు, కడుపు నిండా నీళ్ళు తాపుతారు, పండుగ పెడతారు, ఇక పొట్ట పెద్ద అవుతుంది. మరి కంపల్సరీ నెలకి చిన్న దూడలకి నెలకి ఏమనంటే 10 రోజులకి చూసుకొని వేసుకోవాలి. 6 నెలలు దాటినాక ఇక అదే వస్తుంది చేతులకి.